హలో అందరికీ, ఇట్స్ మీ శశి. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో బ్రెయిన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా బ్రెయిన్ని శుభ్రంగా 4-5 టైమ్స్ వేడి నీటితో వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని మన బ్రెయిన్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా తీసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని 2 కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 4-5 పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే కరివేపాకు, కొత్తిమీరని కూడా తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే కొత్తిమీర, కరివేపాకుని కూడా వేసుకొని ఉల్లిపాయ మగ్గడం కోసం కాస్తంత ఉప్పును కూడా వేస్తున్నాను. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుందన్నమాట. మనం ఇందులో వాటర్ని యాడ్ చేయం, టమాటాని చేయం కాబట్టి ఉల్లిపాయ చాలా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఉంచాలి. అందుకే లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు కాస్తంత పసుపు, అలాగే ఇంట్లో ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయ మాత్రం చాలా సాఫ్ట్గా అయ్యే వరకు అలాగే స్టవ్ పైన పెట్టాలన్నమాట. వెంటనే బ్రెయిన్ని యాడ్ చేయకూడదు. ఉల్లిపాయ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో, మొత్తం పేస్ట్లా అయిపోవాలి. అంత పూర్తిగా మగ్గిన తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మేక బ్రెయిన్ని కూడా వేసి కాసేపు తిరిగేసుకొని అది ఆయిల్లోనే కాసేపు మగ్గనివ్వాలి. తరువాత ఆ బ్రెయిన్ని మనం కోడిగుడ్డుని చితగ్గొట్టుకున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా స్పూన్తోనే చితగ్గొట్టుకోవాలి. మొత్తం లూజ్గా కాకుండా చిన్న చిన్న బిస్కెట్స్ లాగా ఇలా చితక్కొట్టుకోవాలి. చితక్కొట్టిన తర్వాత అది ఆయిల్ని పీల్చుకొని చాలా బాగా మగ్గుతుందన్నమాట. ఆయిల్లో మగ్గిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. మనకు బ్రెయిన్ ఫ్రై అనేది వైట్గా కాకుండా కొంచెం గుడ్డు కలర్లో కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఆ కలర్ చేంజ్ అయినప్పుడు చూసారా కలర్ చేంజ్ అయ్యింది. ఈ విధంగా ఆయిల్లోనే బ్రెయిన్ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత కారం వేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ పచ్చిమిరపకాయ ముక్కల్ని ఒక 4-5 తీసుకున్నాను, అందుకే కారం చాలా తక్కువగా వేస్తున్నాను. అలాగే ఉల్లిపాయ మీద కూడా ఉప్పు వేసాను కాబట్టి ఇప్పుడు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పును కూడా చూసి వేసుకోవాలి. మనం టమాటా వేయం, ఇది జస్ట్ ఫ్రై కాబట్టి ఉప్పు కారం ఎక్కువైతే అస్సలు బాగోదు. ఉప్పు కారం వేసిన తర్వాత బ్రెయిన్ ఫ్రైకి పట్టే విధంగా ఉప్పు కారాన్ని పూర్తిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గరం మసాలాని, ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి వదిలేయాలన్నమాట. ఎంతో టేస్టీ అయిన బ్రెయిన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇది చిన్నపిల్లలకి పెట్టడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇలా గరం మసాలా, ధనియాల పౌడర్ యాడ్ చేసిన తర్వాత మసాలా మొత్తం బ్రెయిన్ ఫ్రైకి పట్టే విధంగా 2-3 టైమ్స్ కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. చూసారా ప్యాన్కి ఎక్కడా కూడా అంటుకోకుండా ఎంత పొడి పొడిగా వచ్చేసిందో. ఇప్పుడు మన బ్రెయిన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇది పిల్లలకి ఈజీగా తినిపించవచ్చు. ఒకవేళ పిల్లలు తినకపోతే ఎగ్ ఫ్రై అని చెప్పి కూడా పిల్లలకి తినిపించేయచ్చు అనమాట. అందుకని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. Thank you so much for watching.